గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. గుళ్ళకి వెళ్ళే వాళ్ళకి ఈ వీడియో అండి చెప్తున్నాను, నేను స్పష్టంగా చెప్తున్నా. దేవాలయాలు నిర్మాణం చేసే వాళ్ళకి, దేవాలయాల ధర్మకర్తలు అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి, దేవాలయాలకు వెళ్ళే భక్తులకి మొత్తానికి ఈ వీడియో చాలా అవసరము. కాబట్టి నేను మాట్లాడుతున్నాను, భయపడను. నేను ఏ విషయమైనా కూడా సత్యం మాట్లాడడానికి భయపడాల్సిన అవసరం లేదు. నేను అసలు భయపడను, ఎందుకంటే నేను చెప్పే విషయాలన్నీ కూడా 100% వాస్తవాలు. ఈ మధ్యకాలంలో చూస్తే విపరీతంగా గుళ్ళు కట్టడం ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా గుళ్ళు తెగ్గట్టేస్తున్నారు. ఇప్పుడు కొందరు నా మీద పడతారు, సత్యభామ గుళ్ళు కూడా కట్టడానికి వీళ్ళదంటుంది, హిందూ ముసుగులో ఉన్న మతోన్మాది, హిందూ ముసుగులో ఉన్న వేరే మతము, ఇలా రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మాట్లాడే వాళ్ళు మాట్లాడుకునేవ్వండి. సరిగ్గా అర్థం చేసుకునే వాళ్ళ కోసం ఈ వీడియోకి. పాతకాలపు దేవాలయాలు ఎప్పుడైనా సరే గమనించండి. ఒక దేవాలయం కట్టాలంటే ఆగమ శాస్త్రం ప్రకారము ఆ దేవాలయానికి ఇంత ప్లేస్ అని ఉండాలి. శివాలయమైనా, విష్ణువాలయమైనా, ఏ ఆలయమైనా ఆ దేవాలయానికి మరలా ఒక కోనేరు ఉంటుంది. ఆ దేవాలయంలో పరివార దేవతలు ప్రదక్షిణ చేయడానికి వీలుగా ఉపాలయాలు ఇందంతా కూడా బాగా గచ్చు పరిచి, ఎక్కడ ఏదైనా ఉత్సవాలు అవి చేసుకోవడానికి, పల్లకి ఉత్సవాలు కానివ్వండి, ఏదైనా చేసుకోవడానికి, పూజలు క్రతువులు హోమాలు చేసుకోవడానికి విశాలమైన ఆవరణ దాంతో ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ప్రాచీన దేవాలయానికి వెళ్ళండి. ఒక్క దేవాలయం ఎంత పెద్ద ఆవరణలో, ఎంత పెద్ద విశాలంగా సువిశాలంగా చుట్టుపక్కల పెద్ద ప్రహరీ గోడలకి ఈ తెలుపు ఎరుపు నామాల పెయింటింగ్లు కూడా వేసేసి దేవాలయము అంటే ఇదిగో ఇది మన సంస్కృతి సంప్రదాయము అన్నట్లుగా కనపడుతూ ఉంటాయి. ఇవాళ రేపు కట్టే గుళ్ళు చూసారా, ఇది మనము ఏదైనా ఈ షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్తాం. ఒక కాంప్లెక్స్లోని 20 షాపులు ఉంటాయి. ఫ్యాన్సీ షాపు, లేదా కాస్మెటిక్ షాపు, బట్టల షాపు, బ్యాగుల షాపు, చెప్పుల షాపు, అవన్నీ కొనుక్కుని మళ్ళీ ఆకలిస్తే ఐస్ క్రీమ్ షాపు, స్నాక్స్, బేకరీ, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఒక దాంట్లో కాంప్లెక్స్ దూరామంటే అన్నీ కొనుక్కొని తినవచ్చేయచ్చు. ఇవాళ దేవాలయాలు వ్యాపారం చేసుకోవడానికి వీలుగా కడుతున్నారనమాట. ఇంత గుళ్ళు మొత్తం అంతా కింద టైల్స్ పరిచేసేసి ఇంత ప్లేస్ తీసుకొని, ఒక దాంట్లో వెంకటేశ్వర స్వామి, ఒక దాంట్లో శివలింగం, ఒక దాంట్లో వినాయకుడు, ఒక దాంట్లో అమ్మవారు, ఇంకో దాంట్లో ఏదో మళ్ళీ సాయిబాబాని పెట్టాలి. బాబా ఇంత కాంప్లెక్స్ లాగా దాంట్లో చిన్న చిన్న ఉపాలయాలు, దాంట్లో మొత్తం ఒక 10 దేవతలు. అక్కడికి వెళ్ళేసేసి ఇల్లు ప్రతి చోట 10, 20 తీయాలి, వెయ్యాలి, చదివించుకోవాలి, డబ్బులు చేయాలి. అంతవరకు గుడికి వెళ్ళాము అనుకోవడానికి. అంతకు మించి ఒక మనశ్శాంతి ప్రశాంతత ఏం లేదు. ఏదైనా ఒక ప్లేస్ అదంతా ఉంటేగా ప్రశాంతత ఉండడానికి, కూర్చోడానికి. ఏమీ ఉండదు. గబా పోయామా, ఆ లైన్లో నిల్చున్నామా, చూసామా, వచ్చేసామా, అంతవరకే. నేను చెప్తున్నాను ఒక మాట వినండి. నిజంగా హిందుత్వాన్ని గౌరవించే వాళ్ళు, ఆలోచించే వాళ్ళ కోసం నేను చెప్తున్నాను ఈ విషయం. ప్రాచీనమైన దేవాలయాలు బోలెడు ఉన్నాయి, శిథిలావస్థలో ఉన్నాయి, దెబ్బలైపోయాయి. ఎంతో విశాలమైన ప్రాంగణంలో ఉన్నాయి. చిన్న చిన్న గుట్టల మీద, చిన్న చిన్న కొండల మీద, విశాలమైన ప్రాంగణాల్లోనూ, విశాలమైన ప్లేస్లోనూ ఆ దేవాలయాలు గుట్టలైపోయి దెబ్బలైపోయి ఉన్నాయి. ప్రాచీన దేవాలయాలని పరిరక్షించుకోవాలి. అవి మన వారసత్వ వాసులు, పూర్వ మహామహా జమీందారులు, రాజులు, వీళ్ళందరూ కూడా ఆయా దేవుళ్ళ పట్ల ప్రేమతో విజయాలు సాధించి భగవంతుడి కృతజ్ఞతగా జాతికి అంకితం చేయడానికి విష్ణువాలయాలు, శివాలయాలు ఎన్నో కట్టించారు. ఎన్నో విష్ణువాలయాలు, శివాలయాలు దెబ్బలైపోయాయి. వాటి వైపు కన్నెత్తి ప్రభుత్వం పట్టించుకోదు. ప్రభుత్వం ఆదాయం ఇచ్చే దేవాలయాల మీదే కన్నేసి ఉంచుతుంది. కనీసం హిందువులన్నా పట్టించుకోవాలి. వీళ్ళు పట్టించుకోకుండా అసలు ఆ విషయమే పట్టించుకోండి. కొత్త గుళ్ళు కట్టించేస్తున్నారు. ఇదొకటి దృష్టిలో పెట్టుకోండి. ఇది మంచి పద్ధతి కాదండి. భగవంతుడు హర్షించడు, గుర్తుంచుకోండి. ఇక్కడ నేను 2వ పాయింట్ మొదలు పెడుతున్నా. 2వ పాయింట్ ఏంటంటే, ఈ కట్టించే కొత్త గుళ్ళన్నీ కూడా కర్మ, దురదృష్టము, ఘోర కలికాలం కాకపోతే కులాల వారీగా కట్టించేస్తున్నారండి. నా చిన్నప్పుడు నేను ఎప్పుడు వినలేదు, చూడలేదు. కులాలు ఇదిగో ఇదంతా ఈ దేవాలయం మొత్తం రెడ్డీస్ కట్టించింది, ఇది చౌదరీస్ కట్టించింది, ఇది వైశ్యాస్ కట్టించింది, ఇది యాదవులు కట్టించింది, ఇది కాపూస్ కట్టించింది. ఏంటండి అది? కులాల వారిగానే దేవాలయాలు కట్టించేస్తారు. అక్కడికి వెళ్ళిన దగ్గరుండి ఆ కమ్యూనిటీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే ధర్మకర్తలు, వాళ్ళే పెద్దలు. వాళ్ళ రాజకీయ పార్టీ ఏదైతే ఉందో ఆ రాజకీయ పార్టీ కార్యక్రమాలు, సమావేశాలు కూడా కర్మగాలి గుళ్ళల్లో పెట్టుకుంటున్నారు. ఆయా ఏ సామాజిక వర్గం వారు గుడి కట్టించారో ఆ గుడికి ఆ సామాజిక వర్గం వారికి పెద్దపీట వేయాలి. ముందు వాళ్ళు వెళ్తేనే వాళ్ళకి పూజలు. వాళ్ళు తరచుగా ఆ గుడికే పోతూ ఉంటారు అనమాట. వేరే సామాజిక వర్గాల వాళ్ళు ఆ గుడికి వెళ్తే వాళ్ళని చిన్న చూపు చూడటం. జనాల్లో ఒక విధమైన భావన, ఆ గుడి పలానా రెడ్డి ఇస్తే, ఈ గుడి పలానా చౌదరి ఇస్తే, ఆ గుడి పలానా వైశ్య ఇస్తే, మనం పోతే ఎందుకులే, మరలా అందరూ వాళ్ళే ఉంటారు, మనకి ఎందుకులే. గుడిని కూడా ఈ విధమైన కులాల వారీగా విడదీసి చూస్తున్నామంటే అంతకంటే సిగ్గుపడే విషయం ఇంకోట్లేదు, గుర్తుపెట్టుకోండి.
ఎవరు కట్టించిన గుడి కట్టించాక దాన్ని సనాతన ధర్మానికి జాతికి అంకితం ఇచ్చేయాలి. క్షణం ఆలోచించకూడదు. విగ్రహ ప్రతిష్ఠ చేసినా ఆ గుడి అందరిది. హిందూ అని చెప్పిన ప్రతి ఒక్కరిది ఆ గుడి అవుతుందండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కులాలకు సంబంధించిన మీటింగులు, కుల సంఘాలు, ఆ కులంలో వాళ్ళకి పెద్దపీట, ఇవన్నీ కూడా చాలా తప్పండి. ఈ కులం అనేది మనం పెట్టుకునే కట్టుబాటు, మన ఇళ్లలో మన కట్టుబాట్ల ప్రకారం మనం పాటించుకోవాలి, కాదని చెప్పడం లేదు. ఉండాలి, అన్నీ ఉండాలి, అందరి కట్టుబాట్లు ఉంటాయి, వాళ్ళు యథాతథంగా పాటించుకోవాలి. మరి పెద్దలు పూర్వీకులు వాళ్ళ ఇళ్లలో పెద్దలు ఏర్పాటు చేసి వాళ్ళు పాటించుకోవాలి కదా. కానీ గుడికి కులపు శాఖలు దయచేసి అంటించకండి. గుడిని ఏ కులస్తులు ఏ సామాజిక వర్గం వారు కట్టించినా సరే కట్టించి దాన్ని జాతికి అంకితం చేయండి. హిందూ అని చెప్పుకునే ప్రతి ఒక్కరు, భగవద్భక్తి ఉన్న ప్రతి ఒక్కరు, అందరి కోసం ఈ దేవాలయము, అందరూ చక్కగా వచ్చి దేవుణ్ణి సేవించుకోండి అనేసి చెప్పండి. దయచేసి ఈ గుడి హిందువులందరి కోసము అనేసి బోర్డులో కూడా పెట్టి రాయండి. మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా హిందుత్వం మీద ప్రేమ ఉంటే చెప్తున్నాను. నేను చూస్తున్నాను ఈ మధ్య కొన్ని సామాజిక వర్గాలు వాళ్ళు కట్టించిన గుళ్ళకి వేరే వాళ్ళకంటే కాస్త తక్కువ సామాజిక వాళ్ళు వెళ్ళాలంటే భయపడిపోతున్నారండి. పోయిన దగ్గర నుండి మళ్ళీ ఆ గుళ్ళోనే ఇంకొక ఇల్లారు పక్కన ఆవిడ, మీరెవరు, ఏ క్యాస్టు, ఈ గుళ్ళో మేము పలానా క్యాస్ట్, మా కమ్యూనిటీ వాళ్ళ వరకు వస్తూ ఉంటాము, ఇక్కడ జాయిన్ అవుతూ ఉంటాము. మళ్ళీ ఆ గుడికి వెళ్ళే వాళ్ళ వరకు ఒక వాట్సాప్ గ్రూపులు, ఒక కమ్యూనిటీలో వాళ్ళు ఆ గుడికి వెళ్తా వాళ్ళ గుడికి దానికి సంబంధించి వాట్సాప్ గ్రూపులు, ఆ గ్రూపుల్లో ఆ గుళ్ళో దేవుడికి వాళ్ళకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు, కార్యక్రమాలు షేర్లు చేసుకోవడం. నిజంగా టెక్నాలజీ తోటి ఇలాంటి ఆటలన్నీ ఆడుతుంటే సిగ్గుపడాల్సిన విషయమే, తప్పండి, అది గుర్తుపెట్టుకోండి. గుడిలో దేవుడు ముందు దేవుడు సమక్షంలో సమానత్వం చూపించలేనప్పుడు ఇహ సమాజంలో సమానత్వం ఎప్పుడు స్థాపించగలుగుతామండి? ఆలోచించండి. ఇలాంటి దేవాలయాలు ఉంటే, ఇలాంటి వ్యవస్థ ఉంటే, ఇలాంటి తెలివితేటలతో ఏర్పాటు చేసుకొని ఉంటే ఆ గుళ్ళో దేవుడు మిమ్మల్ని చూసి పక్క నవ్వుకుంటాడు. ఆ పరిస్థితి దయచేసి తెచ్చుకోకండి. వినాయక చవితి వచ్చినప్పుడు అప్పుడు కూడా అంతే, ఈ పందిరి పలానా కులం వాళ్ళు వేశారు, ఆ పందిరి పలానా ఇదేనా. ఇంకా ఏంటంటే దారుణం, ఈ రాజకీయ పార్టీ వాళ్ళు ఈ పందిరి వేశారు, ఆ రాజకీయ పార్టీ వాళ్ళు ఆ పందిరి వేశారు. దేవుడికి కూడా రాజకీయ పార్టీలు కులం మంటలు అంటేస్తున్నామంటే ఏ మాత్రము 0% కూడా సనాతన ధర్మాన్ని దైవాన్ని అర్థం చేసుకోలేని అజ్ఞానులు వీళ్ళని చెప్పడానికి నేనేం మొహమాట పడను, భయపడను, గుర్తుపెట్టుకోండి. మహిళా మనులకు చెప్తాను, 3వ పాయింట్. వీళ్ళండి గుళ్ళకి ఈ సామాజిక వర్గాల వారు దేవాలయాలకి ఇంకెవరైనా పాపమో కాస్త తక్కువ వాళ్ళు ఎవరైనా పోయారనుకోండి, వాళ్ళని ఆగి పక్కన వాళ్ళకి ముట్టు పెట్టడం, వాళ్ళని దాటేసి పక్కన వాళ్ళకి తాంబూలాలు ఇవ్వడం. నీవు తాంబూలం ఇవ్వదలుచుకున్నప్పుడు, బొట్టు పెట్టదలుచుకున్నప్పుడు అక్కడ ఎంతమంది మహిళలు ఉన్నా అందరికీ పెట్టు. అక్కడ దాటేసావంటే అక్కడ లక్ష్మీదేవిని దాటేసి పక్కన మరంటే గుర్తుపెట్టుకో. నేను కూడా ఇవన్నీ ఈ మధ్యకాలంలో చాలా చూస్తారండి. కొందరు అంటారు, సత్యభామ గారు నెగిటివిటీయే ఎక్కువ మాట్లాడుతుంది, ఏం పాజిటివ్ విషయాలు లేవా అని కూడా అంటారు. నెగిటివిటీ ఉంది చూసారు, జరుగుతున్నాయి. నేను మాట్లాడుతుంటేనే ఇలా అంటారే కొందరు, ఇవి జరుగుతున్నాయి చూసారా. ఇదంతా కూడా సమాజంలో విషాన్ని, కాలకూట విషాన్ని పెంచడం అవుతుందండి, గుర్తుపెట్టుకోండి. మాట్లాడుతుంటేనే కొందరు సహించలేకపోతున్నారే, జరుగుతున్నాయి కళ్ళ ముందు, ఎవరు ఆపుతారండి? నేను నెగిటివిటీ పాయింట్లు మాట్లాడుతున్నానంటే కనీసం విని కొందరైనా ఆలోచిస్తారేమో, మారుతారేమో అని ఒక ఆవేదనతో మాట్లాడుతున్నా. నెగిటివిటీ ప్రచారం చేయడమో నాకేమి దాని గురించి ఏమి పాప శ్రద్ధ కోరిక లేదు. నెగిటివిటీ లేదా లూప్ హోల్స్ అనుకోండి, ఏవి ధర్మం పేరిట దారుణాలు ఉన్మాదాలు జరుగుతున్నాయో, ధర్మం పేరిట వంచబడుతున్నారో వాటిని మనం మాట్లాడుకోవడానికి కదండి సోషల్ మీడియా ఉంది. లేకపోతే ఈరోజు ఆడ విభూతి గారిందండి, ఈరోజు ఆడ దేవుడు పాలు తాగాడండి, ఈరోజు నేను అనుకున్న కోరిక ఈ పూజ కానీ తీరిపోయిందండి, ఆ కొబ్బరికాయ గట్టుగానే ఫోన్ వచ్చిందండి, లక్షలు వచ్చాయండి, ఈ ప్రచారం చేయమంటారా? భగవద్గీత నిత్యం అనుసంధానం చేసిన వాళ్ళు ఇలాంటి ప్రచారాలు చేస్తారా? ఉన్న విషయము భగవద్గీత పరంగానే చెప్తున్నాను నేను. మనలో ఉండే లోటుపాట్లు కూడా మనం సవరించుకోవాల్సిన అవసరం ఉంది. సవరించుకోకపోతే హిందూ సమాజం ఇంతే అజ్ఞానంలో ఉంటుంది, ముందుకెళ్ళదు, గుర్తుపెట్టుకోండి. ఏదో గుడి కట్టి దేవతా ప్రతిమ స్థాపించాం, గుడి కట్టేస్తాం మేము మా సామాజిక వర్గం వాళ్ళు అనుకుంటున్నారు, ఇది మా కులానికి సంబంధించిన గుడి మేమే వెళ్ళాలని ఇంకొందరు అనుకుంటున్నారు, మా కులానికి సంబంధించిన రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యక్రమాలు ఈ గుళ్ళో చేయాలని ఇంకొందరు అనుకుంటున్నారు. మీరు అనుకున్నవి మీరు గుళ్ళల్లో చేస్తారు. భగవంతుడు ఎందుకండి? భగవంతుడు ఎందుకుంటాడండి? కేవలం ఒక బొమ్మ ఉంటుంది అక్కడ, గుర్తుపెట్టుకోండి. నేను చెప్పిన విషయము లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నిజంగా అర్థం చేసుకునే హృదయం ఉంటే అన్నీ మీకే అర్థం అవుతాయి. సత్యమేవ జయతే, ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీరామ్. కృష్ణార్పణం.